హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. చాలా టైప్ చేసుకోవచ్చు కదా, కానీ మనం ఇందులో ఒక మెథడ్ చూద్దాం. దానికోసం 4 ఎగ్స్, చిన్న సైజు ఆనియన్స్ ఒక 3, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఒక 4 వరకు చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న సైజు ఒక 2 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి ఉంటే చాలండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట. ప్రాసెస్ చూద్దాం. వచ్చేసేయండి. కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ అండి, ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టేసుకున్నాం కదా ముక్కలు, అదే ఆనియన్ ముక్కలు, వాటిని వేసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఆనియన్ త్వరగా మగ్గిపోవాలి అంటే అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసినటువంటి వెంటనే జస్ట్ ఒక 1 మినిట్ అలా కలిపాక పసుపు, సాల్ట్ లేదా ఉప్పు మనం వేసేసుకుంటే కనుక చాలా తొందరగా ఆనియన్ మగ్గిపోతుంది అన్నమాట. లేదంటే చాలా టైం తీసుకుంటుంది. చూడొచ్చు, ఇక్కడ నేను కొద్దిగా పసుపు తీసుకుంటున్నాను, ఒక చిటికెడు లేదా ఒక 1/2 టేబుల్ స్పూన్ అనమాట, చిన్న టేబుల్ స్పూన్ తోటి తీసుకున్నాను. అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా తీసేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను ఏంటంటే దానికి సరిపడా తీసుకుంటున్నాను. చూడొచ్చు, ఇక్కడ ఆయిల్లోనే నేను ఎలాంటి వాటర్ వేయలేదండి, జస్ట్ ఆయిల్లోనే అలా కలిపేసుకున్నాను. అలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది కొంచెం వేగడానికి టైం పడుతుంది. అందులోనూ ఆ పచ్చిమిర్చి స్మెల్ అనేది అలాగే ఉండకుండా స్టార్టింగ్లోనే వేస్తే త్వరగా మగ్గిపోతుంది అనమాట. ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అండి. చూడొచ్చు, ఇక్కడ ఆయిల్ అనేది నేను ఆయిల్లోనే చేస్తున్నాను, కానీ వాటర్ అనేది ఇప్పటిదాకా నేను ఎక్కడా వేయలేదన్నమాట. ఆయిల్లోనే సరిపోతుంది. ఆ తర్వాత చూడొచ్చు, ఆ టమోటా ముక్కలు, కొత్తిమీర మరియు కరివేపాకు ఉంది కదా, అవన్నీ కూడా నేను ఒకేసారి వేసేసుకున్నాను అనమాట. అవి కూడా వేసేసి జస్ట్ ఒక 1 మినిట్ అలా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు మనం అలా మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండాలి. ఒకవేళ మాడిపోతుంది అని కనుక అనిపించినట్లయితే జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అండి. మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదనమాట, టేస్ట్ మారిపోతుంది. కొద్దిగా జస్ట్ వాటర్ వేసేసి ఇలాగనమాట. ఎందుకంటే ఆనియన్ అనేది చాలాగా మగ్గిపోవాలి కాబట్టి. ఇక్కడ చూడొచ్చు, ఆనియన్ బాగా మగ్గిపోయిందనమాట. వాటర్ అనేది బాగా డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ తీసి పెట్టేసుకున్నాం కదా మనము, ఆ ఎగ్స్ 4 కూడా పగలగొట్టేసేసేయాలన్నమాట. ఆ ఎగ్స్ అనేది మొత్తం దాంట్లోకి మిక్స్ అయ్యేటట్టు మనం మెల్లగా కలుపుకోవాలి. చూడొచ్చు, ఇక్కడ చాలా సింపుల్ అండి, చాలా టేస్టీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చపాతీలోకి చేసుకుంటే చాలా బాగుంటుంది, లేదా రసం అలా పెట్టుకున్నప్పుడు కూడా మనం నంచుకోవడం కోసం ఎగ్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఇలా మెల్లగా కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోకండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక స్టవ్ మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా ఒక 1 మినిట్ వరకు మనం అలా కలుపుతూ ఉండాలి, లేదంటే పెనానికి అంటుకుపోతుంది అనమాట. అప్పుడు ఎగ్ సపరేట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా మొత్తాన్ని కూడా కలుపుతూ ఉండాలి. జస్ట్ 1 or 2 మినిట్స్ లోపల మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి 10 to 15 మినిట్స్ చాలండి. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్లోకి ఎంత బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఎంత బాగా మెర్జ్ అయిపోయింది ఎగ్ అనేటటువంటిది. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు కదా, పిల్లలైనా పెద్దలైనా. చూడొచ్చు, చపాతీ చేసే టైం లేక కాబట్టి చూపించలేదు మీకు నేను. ఇక్కడ చపాతీలోకి ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.